సోమవారం మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, దాని తర్వాత డేటా అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ వీక్ నెక్స్ట్ వీక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి గ్లోబల్గా కూడా యుఎస్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా రికవర్ అయినాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఏమైంది, ఇంతకుముందు స్ట్రాంగ్గా మూవ్ వచ్చిన తర్వాత మనకి ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది, మళ్ళీ మూవ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే చాలా కన్సోలిడేషన్ తీసుకుంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దగ్గర 18,660 దగ్గర మనకి రెసిస్టెన్స్ పాయింట్ తీసుకుంది. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది. ఎప్పుడైనా సరే మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకొని డైరెక్షన్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది అనుకో, ఈ పాయింట్ దగ్గర మీరు ఏం చేస్తుంటే డైరెక్ట్గా పుట్ అనేది బై చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని బయటకు వచ్చింది కాబట్టి. సో సేమ్ లెవెల్ ఇక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో మనం పుట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒక రేంజ్లో కన్సోలిడేషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి స్ట్రాంగిల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మేబీ షార్ట్ స్ట్రాంగిల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి, లేదంటే షార్ట్ టు స్ట్రాడల్ ఎక్కువగా స్ట్రాంగిల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక విషయానికి వస్తే ప్రీవియస్గా ఏదైతే మనకి స్ట్రక్చరల్గా సపోర్ట్ ఉందో 18,460 దగ్గర సేమ్ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. బట్ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఫస్ట్ పైకి వెళ్తుంది, రేంజ్ మార్కెట్ అవుతుంది, పైకి వెళ్తుంది, రేంజ్ మార్కెట్ అవుతుంది. నేను అనుకోవడం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సైడ్ వేస్లోనే ఉంది, బట్ పెద్ద రేంజ్ అనేది తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి గ్లోబల్గా నిన్నటిదాకా నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా. సో ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ దాటి సస్టైన్ అయితే మనకి ఏంటంటే ఒక మొమెంటం అనేది వచ్చి మళ్ళీ ఈ యొక్క లెవెల్ అనేది టచ్ చేసే అవకాశం ఉంది, 18,660 అనేది. సో ప్రస్తుతం రేపు అయితే మనం ఈ లెవెల్ కింద అండ్ ఈ లెవెల్ మధ్యలో ఏంటంటే మార్కెట్ అనేది ఓపెన్ అయిందంటే మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రాంగిల్స్ అనేవి తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ రేంజ్ మార్కెట్లో ఉంది కాబట్టి. చూడండి, ఎప్పుడు కూడా ప్రీవియస్ హై అండ్ లో అనేది బ్రేక్ డౌన్ జరగలేదు కాబట్టి మనకి కంప్లీట్గా రేంజ్ మార్కెట్స్లో ఉంటే మనం ఏంటంటే సైడ్ వేస్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ అనేది చూడండి ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని మార్కెట్ కిందకి అనేది బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ ఏంటంటే పుట్ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు పుట్ బై చేయాలనుకుంటే కూడా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే గుడ్ వాల్యూమ్తో ఇక్కడ ఏంటంటే మనం షార్ట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడే కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయినా సరే మనకేంటంటే కాల్ సైడ్ అనేది మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో కాల్ సైడ్ బయ్యర్ కూడా యాక్టివేట్ అవుతాడు అండ్ ఎవరైతే షార్ట్ చేశారో అక్కడ వాళ్ళందరూ కూడా రికవర్ చేసే అవకాశం ఉంది, ఫాస్ట్ మూవ్ అనేది వచ్చే అవకాశం. సో ఇక్కడ మనకి ఈ రెండు లెవెల్స్ కూడా వాచ్ చేయాలి. ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే హై అనేది బ్రేక్ చేయలేదు అండ్ ఈ యొక్క లో అనేది బ్రేక్ చేయలేదు. ఓవరాల్గా ఒకవేళ మార్కెట్ చూడండి వరస్ట్ కేస్ సినారియోలో ఈ యొక్క గ్యాప్ అప్ స్ట్రాంగ్గా జరిగింది అనుకోండి, మళ్ళీ వచ్చి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో ఈ సపోర్ట్స్ని మేబీ టెస్ట్ చేసే ఒక సినారియో ఒకటి ఉంది. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది దాటి మార్కెట్ అనేది కిందకి వచ్చిందంటే ఇక్కడ ఓకే దెన్ ఏంటంటే మనం కాల్ సైడ్ అనేది షార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనం ఇక్కడ పుట్ అనేది తీసుకోవచ్చు. బట్ కన్సోలిడేషన్ తీసుకొని వెళ్ళిందంటే మనం ఏంటంటే డెఫినెట్గా లాంగ్ అనేది కాల్ అనేది బై చేసుకోవచ్చు, డైరెక్ట్ నేకెడ్ కాల్ అనేది బై చేసుకోవచ్చు. ఆ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఏమైందని చెప్పేసి. డైలీ టైం ఫ్రేమ్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క 2 క్యాండిల్స్ ఇండెసిషన్ క్యాండిల్స్ అని చెప్పేసి. ఫాలో అప్ ఉంది కానీ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేయట్లా. ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది చేస్తే ఈ 3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి రావడం, సపోర్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎనీ అంటే మనకి 18,460 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో యాజ్ పర్ ద థియరీ ఏంటంటే మనకి అక్కడ కన్సోలిడేషన్ తీసుకొని మాత్రమే బ్రేక్అవుట్ అనేది జరగాలి, అప్పుడే మనం ఏంటంటే పుట్ సైడ్ వస్తాం. ఓకే, ఇది వచ్చేసరికి నిఫ్టీ. అదేవిధంగా ఒకసారి నిఫ్టీ యొక్క డేటా ఎలా ఉందనేది చూద్దాం. నిఫ్టీలో మనం చూసుకున్నట్టు ఓవరాల్గా కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ 18,500 అండ్ 18,600 ఈ రెండింటి మధ్యలో ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే 18,600 కాల్ అయితే ఎక్కువగా సెల్ చేశారు. అంటే ఓవరాల్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ 18,600 దాటదు అన్న కాన్సెప్ట్లో హెవీగా కాల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ 18,500 పుట్ అనేది కూడా అమ్మారు. మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ యొక్క రేంజ్ ఏదైతే ఉందో మనకి 18,660 అంటే రౌండ్ నెంబర్ ఏం చేశారంటే 18,600 దగ్గర కాల్ అనేది సెల్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 18,500 దగ్గర ఏంటంటే ఈ యొక్క లెవెల్ దగ్గర అప్రాక్సిమేట్గా ఈ యొక్క రేంజ్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళు అనేది పుట్స్ సెల్ చేశారు. 18,500 ఈ యొక్క పుట్టుని సెల్ చేయడం అనేది జరిగింది హెవీగా. ఎనీహౌ ఏంటంటే ఓవరాల్గా మనకి కాల్స్ అయితే ఎక్కువగా సెల్ చేశారు యాజ్ కంపేర్ టు పుట్. సో ఒకవేళ వచ్చిన మార్కెట్ ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. 460 దగ్గర మార్కెట్ అనేది స్టేబుల్ అయ్యి బౌన్స్ తీసుకుందంటే మన కన్సోలిడేషన్ తీసుకొని బౌన్స్ తీసుకుందంటే
అంటే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీలో మనకున్న వ్యూ అనుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరగనంత కాలం మనం చూస్తున్న లెవెల్ ఏదైతే ఉందో 43,450, ఈ లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నంటే మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ యొక్క లెవెల్ అనేది సపోర్ట్ తీసుకోవడం, రెసిస్టెన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క పివోట్ పాయింట్ చాలాసార్లు ఏంటంటే మనకి రెసిస్టెన్స్ లాగాను ఈ పాయింట్లో చూడండి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, సపోర్ట్ తీసుకుంది. సో ఆబ్వియస్గా నేను ప్రాక్టికల్గా వాచ్ చేసేది ఏంటంటే 43,450 రౌండ్ నెంబరు. ఈ రౌండ్ నెంబర్ దగ్గర బ్రేక్ డౌన్ కన్సోలిడేషన్ తీసుకొని జరిగిందంటే మార్కెట్లో ఏంటంటే వెరీ క్విక్గా డౌన్ సైడ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఈ యొక్క లెవెల్ని 1, 2, 3 సార్లు టెస్ట్ చేసింది. ఒకవేళ 4వ సారి టెస్ట్ చేసి కన్సోలిడేషన్ తీసుకొని కనుక కిందకు వస్తే ఒక షార్ప్ ఫాల్ అనేది జరిగే సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి ఒక పుట్టు నేకెడ్గా మనం ఏంటంటే బై సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఇది ఒక సినారియో. అండ్ నెక్స్ట్ కేస్ సినారియో ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గ్యాప్ అయితే ఫిల్ చేసింది, దాని తర్వాత మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే కూడాను మనకి 44,150 ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఏది షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో నేను చెప్పేది లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే అంత ముందు రోజు మనం ఈ లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ డబుల్ టాప్, దాని తర్వాత కన్సోలిడేషన్ అండ్ బ్రేక్అవుట్ జరిగింది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ను కూడా రెస్పెక్ట్ చేయలేదు. ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే ఉందో మనకి రెసిస్టెన్స్ లెవెల్, ఆ రెసిస్టెన్స్ లెవెల్ని కూడా రెస్పెక్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం బ్రేక్ డౌన్ జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి మనకి రిజెక్షన్ అనేది జరిగింది. క్లియర్గా ఏంటంటే మార్కెట్ అనేది మళ్ళీ అదే పాయింట్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు కూర్చొని ఉన్నారు. ఈ యొక్క లెవెల్ దగ్గర సెల్లర్స్ ఉన్నంత కాలం ఏంటంటే ఇది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఫాస్ట్గా ప్రైస్ అయితే మూవ్ అవ్వలేదు. అన్లెస్ అంటిల్ గ్యాప్ అప్ అయితే, ఒకవేళ ఈ లెవెల్ దాటి గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ స్టేబుల్ అయిందంటే అక్కడ నుంచి కూడా ఫర్దర్గా నెక్స్ట్ ఈ లెవెల్కి వెళ్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఫాస్ట్గా మూవ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఒకసారి డేటా అనేది చూద్దాం ఎలా ఉందని చెప్పేసి, దాన్ని బట్టి ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి డిఫరెన్స్ మనకి కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ 44,000 కాల్ అయితే సెల్ చేస్తున్నారు. పుట్స్ ఎక్కడ సెల్ చేయలేదు. సో దీన్ని బట్టి అంటే మార్కెట్లో కొంత బెరిష్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం అయితే డెవలప్ చేసుకుంది. సో చూడండి ఇక్కడ 44,000 కాల్ అనేది దగ్గర దగ్గర హెవీగా సెల్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో 44,000 అనేది ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ రఫ్గా మనకి సో లోవర్ లోస్ లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఒక లో, ఇది ఒక హై మనం అనుకోవచ్చు సింపుల్గా. ఇది వచ్చేసరికి లోవర్ హై, ఇది వచ్చేసరికి లోవర్ హై, ఇది వచ్చేసరికి లోవర్ హై. సో చాలామంది ఏంటంటే ఇది రెసిస్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని 44,000 కాల్ అయితే హెవీగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఎనీహౌ నేను పర్టికులర్గా వాచ్ చేసే లెవెల్ ఏంటంటే 44,150. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ చూడండి మనకి ఇది మల్టిపుల్ లెవెల్స్ రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, దాని తర్వాత షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగిందా. ఓకే, సో మళ్ళీ చాలదన్నట్టు మళ్ళీ రీటెస్ట్ చేశారు. రీటెస్ట్లో కూడా మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంతకాలం ఏంటంటే మనం లాంగ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకవేళ వర్స్ట్ కేస్ సినారీలో మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకొని ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకుంటున్నామో ఆ పర్టికులర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగితే ఏంటంటే మళ్ళీ మనం ఏంటంటే కాల్ ఆప్షన్ అనేది లాంగ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే మార్కెట్ ఈ యొక్క రేంజ్ అండ్ ఈ రేంజ్ అనేది వెరీ బిగ్ రేంజ్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ కన్నా ఈ రేంజ్లో స్పెండ్ చేస్తే ప్లాన్ ఏంటంటే స్పెండ్ చేసింది అనుకో మార్కెట్ ఎదురు సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, మనం ఏంటంటే షార్ట్ స్ట్రాంగిల్స్ అనేవి తీసుకోవచ్చు లేదా స్ప్రెడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఎనీహౌ స్ప్రెడ్స్లో కొద్దిగా మనకి మొమెంటం అనేది కావాలి. ప్రస్తుతం ఏంటంటే షార్ట్ స్ట్రాంగిల్స్ అనేవి మార్కెట్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఏంటంటే స్ప్రెడ్ కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువగా ఉంది ఈ యొక్క కాంట్రాక్షన్. ఓకే, సో అన్లెస్ అంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరగనంత కాలం ఏంటంటే మనం షార్ట్లో ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కాల్ షార్ట్లో. ఓకే, అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంత కాలం ఈ లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్ డౌన్ జరగనంత కాలం ఏంటంటే మనం పుట్ షార్ట్ అనేది ఉండొచ్చు. సో ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగితే కన్సోలిడేషన్ తీసుకొని దాన్ని ఏంటంటే మనం స్ట్రాంగిల్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్లాను. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఓవరాల్గా కాల్స్ అయితే సెల్ చేశారు. అండ్ నిన్న ఎక్కువగా 44,000 దగ్గర అగ్రెసివ్గా కాల్స్ అయితే యాడ్ అయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మార్కెట్ అయితే నేను బేరిష్గా ఓవర్ నైట్ పొజిషన్స్ అయితే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితేనే, ఎందుకు మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఇది పివోట్ పాయింట్. ఈ లెవెల్ దగ్గర మనకి బ్రేక్ డౌన్ జరిగితేనే మనకి ఏంటంటే ఓవర్ నైట్ షార్ట్స్ అనేది క్యారీ చేస్తాం. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇంట్రాడేలో షార్టింగ్ ఆపర్చునిటీస్ ఇస్తే డెఫినెట్గా షార్ట్ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను వాచ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 44,150 రేంజ్ అండ్ 43,450 ఈ రెండు రేంజెస్ అనేవి రేపటికి మనం వాచ్
చేయొచ్చు ఫ్రెండ్స్. సో అది ప్లాన్ ప్రస్తుతానికి. సో లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, సో ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది రేపు ప్రీ మార్కెట్లో మనకు తెలుస్తుంది. ఆ ప్రీ మార్కెట్ రిపోర్ట్ని బట్టి మనకి ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ కానీ ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్ కానీ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.